ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జపం గల దేవుని మాట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములో దృఢపడును. ఏ రంగంలోనైనా ఒక వ్యక్తిని విజయవంతంగా నిలవబెట్టేది, ఒక వ్యక్తి యొక్క వాటమిని విజయముగా మలచగలిగేటటువంటిది ఏమిటో తెలుసా? అతడు కలిగి ఉండేటటువంటి ఒక మంచి మార్గదర్శిని లేదా గురువును, ఒక మంచి మెంటర్, ఒక మంచి మార్గదర్శి, ఒక మంచి గురువు ఉన్నప్పుడు మనము విజయవంతంగా ముందు కొనసాగదాం. వాటములు కూడా విజయంగా మారతాయి. ముఖ్యంగా క్రీడలలో మనం గమనించినట్లయితే దీనిని మరింత స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక క్రీడాకారుడు ఒక మెంటర్ యొక్క అధీనంలో ఆయన యొక్క సలహాలు సూచనల ద్వారా పనిచేసినప్పుడు బంగారు పథకాన్ని సాధించగలుగుతాడు. ఎందుకంటే మెంటర్ కేవలం సలహాలు సూచనలు మాత్రం ఇచ్చేవాడు కాదు. మన యొక్క బలాలు ఏమిటో, మన యొక్క బలహీనతలు ఏమిటో గుర్తిస్తూ మనము గుర్తించడానికి కూడా సహాయపడతాడు. నిరుత్సాహంలో ప్రోత్సాహాన్ని ఇస్తాడు. పోరాటాలలో క్లిష్ట పరిస్థితులలో దిశానిర్దేశాన్ని ఆయన చేయగలుగుతాడు. సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను సైతం అంటున్నటువంటి మాట కూడా అది. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును అంటూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక మెంటర్ అవసరం, మనకు ఒక గైడ్ అవసరం. అది క్రీస్తు కాగలిగినప్పుడు మనము విజయవంతమైనటువంటి ఆత్మీయ జీవితాలను మనము కలిగి ముందు కొనసాగలుగుతాం. బంగారు వీధిలో కలిగినటువంటి పరలోక రాజ్యమును సొంతం చేసుకోగలుగుతాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను మార్గదర్శిగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ లోక యాత్రలో, లోక జీవితంలో మీరు మాకు మెంటర్గా ఉండి మమ్మల్ని నడిపించమని, మాకు తగినటువంటి సలహాలు సూచనలు ఇస్తూ, బలహీనపడుతున్నటువంటి వేళల్లో ప్రోత్సహిస్తూ ముందుకు నడవటానికి శక్తినిచ్చి విజయములను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.